వందనములు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు, ఈ సాయం సమయం ముందు ఈ సిఏ సొసైటీ ఆవరణంలో ప్రార్థన కొడుకు చేరిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున శుభం తెలియజేస్తున్నాను. మరి ఒకసారి దేవుడు ఈ ప్రదేశంలో వాక్యాన్ని అందించిన దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత రాత్రి నుంచి నాకైతే ఆరోగ్యం బాగాలేనప్పటికీ దేవుడి కృప చేత దేవుడు ఇచ్చిన శక్తితో నేను తిరిగి పుంజుకొని రావడం జరిగింది. మధ్యలో చెప్దామనుకున్నాను, ఏదైనా మాట్లాడుకొని చెప్పండి అని, కానీ దేవుడు లేపాడు. ఉదయం చర్చికి కూడా పోలేదు, అంత బలగానే ఉంది. దేవుని కృపను బట్టి రావడం జరిగింది. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్. మహాగణులను మహోన్నతులను జీవము గల కృపగల మా ప్రభువా, మీ యొక్క వచ్చిన కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ పాఠశాలని చేరి ప్రార్థించడం మమ్మల్ని ఆలకించు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అయినది మీకే వందనము స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు, సాయం సమయమందు సిఏ సొసైటీ ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇంకా ఏర్పాటు చేయవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ వాక్యాన్ని నీ బిడ్డలతో పంచుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎల్లైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను నీ సిలువ చట్టం మరుగుపరిచి నీ రక్తదాలతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నన్ను నోటుబోలుగా వాడుకోమని నీ ఆత్మతో నింపి నన్ను నీ మహిమార్థమై సాక్షిగా వాడుకోమని మా ప్రభువు మీకు మనల్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలిని ఇంత ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా జీవితం ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనందరం జీవించి ఉన్నామంటే మన గొప్పతనం కాదు, కానీ మన ప్రభువు యేసుక్రీస్తు వారి గొప్పతనమే. ఎందుకంటే మనకి 2020 సంవత్సరంలో 21 సంవత్సరంలో కరోనాతో చాలా మంది మరణించున్నారు. మరి చిన్నపిల్లలేని, వృద్ధులేని, పెద్దవాళ్ళు చాలా మంది మన రక్త సంబంధులు అయితే, ఫ్రెండ్స్ అయితే, తెలిసిన వారైతే చాలా మంది. మన గొప్పతనం కాదు, కానీ దేవుడు తన మన చిత్తం మీద ఉన్నదో దాన్ని జరిగించిన నిమిత్తము మనందరినీ సజీవ లెక్కలో ఉంచారు. ఆయన కార్యాలు మనం ఏమో నెరవేర్చవలసింది, అందుకే కాపాడుతున్నాం దేవుడు. ఈరోజు మనము ధ్యానించుకునే విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని కాపాడుతాడు అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఎందుకు కాపాడుతున్నాడు, ఎవరిని కాపాడుతాడు, ఎందుకు కాపాడుతాడు? చదవబడిన వాక్యంలో మనం చూసాం. 7-8 వచనాల్లో 107 కీర్తన 7-8 వచనాల్లో ఉంది. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. ఈ వాక్యాన్ని తీసుకొని నేను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వాక్య భాగాలన్నీ ప్రత్యేకించి కీర్తన గ్రంథం నుండి రాయబడి నేను తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని కాపాడతాడంటే దరిద్రుల్ని కాపాడతాడు అనే వాక్యాన్ని మనం తీసుకున్నాం. కీర్తనలు 12వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చెప్తారా? యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. దరిద్రులు అంటే ఎవరు దరిద్రులు అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే, మనం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివాసాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ జీవించిన వాళ్ళు చాలా దరిద్రులుగా మనం భావిస్తాం, పేదరికంలో ఉన్నవాళ్ళు. కానీ ఫిజికల్గా మనం చూసిందే కాకుండా ఆత్మీయంగా దరిద్రులు ఎవరంటే దేవుని కలిగి లేకుండా వాళ్ళ దరిద్రులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవితాంత కాలం మన ఇష్టానుసారంగా జీవించి చనిపోయేటప్పుడు, లేకపోతే మన పెళ్ళిళ్ళప్పుడు హాస్టల్ కావాలి, సంఘానికి వెళ్ళాలి, అట్లాంటి కొంతమంది ఆశిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకన్నా దరిద్రులు ఎవరు? దేవుని ఎప్పుడు కోరుకోరు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీద రకరకాలుగా అవి మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళలో ఉన్న తప్పు మనం తెలుసుకోవాలి రాదు. ఎందుకంటే వాళ్ళకి దరిద్రత పెట్టింది అనమాట. కొంతమంది దరిద్రం పెట్టిన వాళ్ళకి మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుని కలిగిన లేఖలు. అయితే అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అటువంటి వారిని కూడా ఈ తరం వారి చేతిలో నుండి నిత్యం రక్షిస్తాడు.
అంటే ఫిజికల్గా పేదరికంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎవరు ఆసరా ఉండరు, వాళ్ళు బ్రతకడానికి ఏమి ఉండదు, వాళ్ళని కొట్టినా తిట్టినా చేసినా ఆహారం లేకుండా ఉండదు. అటువంటి వాళ్ళు కూడా ఏదో రకంగా దేవుడు సంరక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి దరిద్రులు కూడా దేవుడు కాపాడతాడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి రెండు రకాల దరిద్రాలు, ఫిజికల్గా దరిద్రం ఒకటి, రెండవది ఆత్మీయ దరిద్రం. దేవుడిని కలిగి ఉన్నప్పుడు కూడా దరిద్రమే. కాబట్టి ఎవరైతే హృదయంలో దేవుని కలిగి లేకుండా ఉంటారో వాళ్ళు దేవుని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. డబ్బులు లేని వాళ్ళు దరిద్రం అంటారు, అవును కదా? మరి దేవుడు లేకపోతే కూడా దరిద్రమే కదా. చూద్దాం. రెండవదిగా విశ్వాసులు, కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా భక్తులారా, ఇక్కడ యెహోవాను కలిగిన వారు, ఇందాక యెహోవాను లేకుండా ఉన్న వాళ్ళని దరిద్రులు ఉన్నాం. ఇక్కడ యెహోవా భక్తులారా అంటున్నాడంటే యెహోవాను కలిగిన వారు, మీరందరూ ఆయనను ప్రేమించుడి. మరి యెహోవాను భయభక్తులు లేని వారు ఖచ్చితంగా యెహోవాను ప్రేమిస్తారు. ఇంకేమంటున్నాడు? యెహోవా విశ్వాసులను కాపాడు. ఎవరైతే యెహోవా అయిన భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారు. దేవుడు మాకు ఏదైనా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని నమ్మకంతోనే ఆయన సన్నిధికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. మరి దేవుడు కూడా వాళ్ళ యొక్క యథార్థతను చూసి వాళ్ళకి ఆయన ఉపనాయం ఇస్తూ ఉంటాడు. అడిగిన వాటినే కాకుండా ఇంకా ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళని విశ్వాసులుగా దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ యెహోవా విశ్వాసులను కాపాడు. ముందు భక్తులు కావాలి. యెహోవాకు భక్తులైన తర్వాత మాత్రమే విశ్వాసం అవుతారు. మరి ప్రార్థన వెళ్ళాలని సాధారణంగా ఫస్ట్లో నేను సాధారణంగా యూత్లో ఉన్నప్పుడు చాలామంది, మా టైంలో అయితే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు, కానీ మా టైంలో బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్ళిన చాలా తక్కువ. ఫస్ట్ నేను బైబిల్ పెట్టుకున్నట్టే మన పనులు నా ఫ్రెండ్స్ వెంకాలు చేశారు. తర్వాత వాళ్ళందరూ చర్చికి వచ్చారు, ఇప్పుడు గొప్ప గొప్పగా తయారయ్యారు. ఎందుకు చెబుతున్నారంటే దేవుడు ఎవరు ముందుగా పిలుస్తారో వాళ్ళు దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు, ఆ భక్తిలోకి విశ్వాసంలోకి. కాబట్టి యెహోవా భక్తులారంటే ముందు ఆయనకి వెళ్ళి భక్తులుగా అయిన తర్వాత మాత్రమే వాళ్ళు వాక్యంలో స్థిరపడిన తర్వాత వాళ్ళని విశ్వాసంగా ట్రీట్ చేస్తారు. కాబట్టి దేవుడు యెహోవా విశ్వాసంలో కాపాడను. రెండోది, ఇక్కడ గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. ఎవరైతే మాకు దేవుడు అక్కర్లేదు ఇష్టానుసారంగా గర్వంగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళకి దేవుడు తప్పకుండా ప్రతీకారం చేస్తాడు. మీకు చివరిలో కొన్ని సంఘటనలు చెప్తాను, దాన్ని బట్టి ప్రతీకారం ఎలా తెలుస్తాడనేది చూద్దాం. నెక్స్ట్ మూడవదిగా యెహోవా బీదలను కటాక్షించేవారు. 41వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువులు ఇచ్చుకు నీవు వారిని అప్పగించు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఒక చోట రాయబడి ఉంటుంది, పేదలకు సహాయం చేస్తే ఏదో అప్పించేవాడు అంటున్నాడు. సర్వ సృష్టి కలిగి చేసిన దేవుడికి మనం అప్పిస్తామా? అప్పిస్తాం. కానీ బీదలను కటాక్షిస్తానా అంత ఇష్టం. సాధారణంగా బీదలను మనం కటాక్షించడానికి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడం, మన మనసు రాదు. చెప్పాను కదా, దరిద్రులు ఎక్కువగా అసహించుకుంటూ ఉంటాం. పేదవాళ్ళని, వాళ్ళు శుభ్రంగా ఉంటారని, వారు అనాగరికంగా ఉంటారని. అంటే మన పరిధిలోనే కదా, బయటకు వెళ్ళినప్పుడు నేను చెప్పాను, మనం చూసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం వాళ్ళ ప్రేమతో చూడాల్సిన అవసరం అంతే. మరి పేదలకు సాయం చేస్తే ఎవరు తప్పించేవాడు అంట. పేదలను కనికరించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు వాళ్ళని తప్పించు. మరి ఈ ఆపదలు అందరికీ వస్తాయి, పేదవాళ్ళకి వస్తాయి, ధనవంతులకు వస్తాయి. ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు మరి యెహోవా దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా ఎవరిని రక్షిస్తాడు? పేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని తప్పిస్తాడు. సహాయం చేయకుండా చెప్పిన కదా, గర్వంగా ప్రవర్తించే వారిని వదిలేస్తాడు మరణానికి. కాబట్టి బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు ఎవరికైతే ఆపత్కాలంలో మనకి ఇబ్బంది కలుగుతుందో ఆ సమయంలో దేవుడు మనం తప్పిస్తాడు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును.
అది యాక్సిడెంట్స్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి పాండమిక్ మనకు తెలుసు కదా, కరోనా సమయంలో ఎట్లాంటి పరిస్థితులు కావచ్చు, కానీ దేవుడు వారిని కాపాడి బ్రతికిస్తాడు. అప్పుడు వాడు భూమి మీద ధన్యుడు. ఎవరైతే యెహోవా ద్వారా రక్షింపబడి బ్రతుకుతాడో, మళ్ళా చాలా మంది హాస్పిటల్కి వెళ్తుంటారు, అట్నుంచి అంటే చనిపోయి తిరిగి వస్తుంటారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారు. అది యెహోవా కృప వల్లనే, ఆయన బతికిస్తేనే తిరిగి వస్తారు. లేదనుకో తర్వాత ఇంటికి జీవంతో రారు, చనిపోయి వస్తారు. తర్వాత వాళ్ళ మరణస్థానం మనకు తెలుసు, సమాధుల పాటు. కాబట్టి యెహోవా పేదలకు సాయం చేస్తామని బ్రతికిస్తాడని చెప్పబడింది. తర్వాత చూస్తే వాని శత్రువులు ఎచ్చుకు వారిని నువ్వు అప్పగించదు, వాని శత్రువులు ఎచ్చుకు అప్పగిస్తారు. మరి ఎవరైతే మరి శత్రువులు ఉంటారో వాళ్ళ ఇష్టకి వీళ్ళని అప్పగిస్తారు. తర్వాత చూద్దాం, 4వదిగా భక్తుల ప్రాణముని కాపాడతాడు ఆయన. కీర్తనలు 97వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఆయన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఇక్కడ యెహోవాను ప్రేమించువారు, ఇందాక యెహోవా భక్తులారా అన్నాడు. యెహోవాను ప్రేమించువారు, యెహోవాను ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆయన సన్నిధికి ఆరాధనకి వెళ్తారు. ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, చాలా మంది రావడం లేదు. ఎక్కువ శాతం చాలా మంది మరి రెగ్యులర్గా వస్తున్నట్టుగా నేను గమనిస్తున్నాను, నేను రాకపోయినప్పటికీ. ఎందుకంటే ఆయా సందర్భాల్లో గమనించినప్పుడు దేవుని ప్రేమించే వారు ఖచ్చితంగా ఆయన సన్నిధికి హాజరవుతారు. మరి మనం వెళ్తున్న సంఘాల్లో కూడా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు, సండే మాత్రం వెళ్ళేవాళ్ళు ఉంటారు, లేదు పండుగలకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. యెహోవాను ప్రేమించేవారు, ఆయన సన్నిధి ప్రేమించేవారు ఎప్పుడు ప్రార్థన జరిగినా ఖచ్చితంగా హాజరవుతుంటారు. మరి ఎటువంటి వారి గురించి ఏం చెప్తున్నాడంటే, వారు చెడుతనమును అసహించుకున్నది. మరి ఖచ్చితంగా దేవుడి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటాం. ఎట్లా చూద్దాం, ఒక గ్లాసులో మురికి నీరు ఉందనుకోండి, ఆ మురికి నీరు పోవాలంటే మనం ఏం చేయాలి? మంచి నీటిని దాంట్లో పోస్తూ ఉంటే ఆ మురికంతా బయటకు వచ్చేసి కొంతసేపటికి ఏమవుతుంది, అది మురికంతా పుల్లి కిందకు వచ్చేసిన తర్వాత మంచినీళ్ళు పోస్తూ ఉన్నప్పుడు ఆ మురికి పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఆ గ్లాస్ నిండా మంచినీళ్ళు మాత్రమే ఉంటుంది. మన హృదయాన్ని దాంట్లో చెడుని కొద్దిగా బయటికి మనం పంపిస్తూ ఉన్నప్పుడు, మంచి విషయాలతో మన హృదయం నిండి ఉన్నప్పుడు మంచి హృదయం మనకు వస్తుంది. ఇలా మన హృదయాన్ని మనం చేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి సెల్ ఫోన్లు అయితేనేమి, టీవీలు అయితేనేమి రకరకాలుగా విపరీతంగా చెప్పలేదంత విపరీతంగా చెడు వస్తుంది. మరి మనం చూస్తున్నప్పుడు చాలా వరకు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే చెడుని ఆస్వాదిస్తే కానీ మంచి నీళ్ళు ఆహ్వానించారు. ఒక సినిమా తీసినప్పుడు దాంట్లో కూడా మంచి ఉంటారు, కానీ చెడుని ఎక్కువగా ఇష్టపడతారు, తొందరగా అట్రాక్ట్ అవుతారు మనిషి. మరి ఆదాము బాబా ఏదైతే చెయ్యొద్దు అని ఒక్క విషయమే చెప్పాడు దేవుడు, ఆ ఫ్రూట్ తినద్దు అని చెప్పాడు. ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడు. ప్రపంచం సృష్టిలో చాలా ఉన్నాయి, వాడి దేవుడికి వెళ్ళలేదు, కానీ ఒక్కదాని కోసం. అలాగే మనిషి చెడు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి, మంచి చెడులు కలిసి ఉన్న దాంట్లో కూడా చెడుని ఇష్టపడి తీసుకుంటున్నారు కాబట్టి హృదయం చెడుతనంతా నిండి ఉంటుంది. మన ఆ చెడుతనం అసహించుకోండి అని ఇక్కడ చెప్తున్నాడు. మంచి విషయాలు మన హృదయంలో చేర్చుకుంటున్నప్పుడు ఎలాగైతే గ్లాసులో మురికి నీరు బయటకు వెళ్ళిపోయి మంచి నీరుతో నిండిపోయిందో, అలాగే మన హృదయం కూడా మంచితో నిండుదని మనం గమనిస్తాం. ఇక్కడ చూసినట్లయితే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. మరి యెహోవా భక్తులారా, మన చెడుతనం అసహించుకున్నప్పుడు భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించాడు. భక్తిహీనుల చేతిలో నుండి అంటే మరి భక్తిహీనులే భక్తుల్ని హింస పెడతారు. సహజంగా ఈ లోకాలు మనం చూస్తున్నాం. మరి రౌడీలుగా చలామణి అయితే ఎవరైనా సరే, అధికారులుగా ఇంకోళ్ళు మరి ధనం ఉన్నాయి, బాగా జనాల మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఎవరైనా కానీ మరి వాళ్ళు భక్తిహీనతతోనే ఇతరులను ఇబ్బంది పెడతారు. మరి భక్తి ఉన్నప్పుడు ఇతరులను హింసించకూడదు. వాళ్ళు కూడా నాలాగా ఉన్నవాళ్ళే, ప్రజలే, దేవుని బిడ్డలే, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన వాళ్ళకి ఉంటే ఇతరుల్ని ఇబ్బంది పెట్టారు. కనుక భక్తిహీనత కలిగిన వాళ్ళు మాత్రమే, అది ఏ సంప్రదాయం అనేటప్పటికీ, ఇప్పుడు మనం యేసుక్రీస్తుని కొలుస్తున్నాం, అది ఇంకొక
మతానికి సంబంధించిన వాళ్ళైతేనేమి భక్తి కలిగి ఉంటే ఎవరి జోలికి పోరు, కానీ భక్తి హీనత ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి క్రియలు చేస్తారు. తర్వాత చూసినట్టయితే దేవుడు సాధువుల ప్రాణాన్ని ఆయన కాపాడతారు. సాధువులు అంటే ఇది కొత్తగా ఉంది కదా. 116వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 116వ అధ్యాయం కీర్తన. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. సాధువులు అంటే సాఫ్ట్ నేచర్, హృదయంలో సాధు స్వభావం కలిగిన వాడు అనమాట. సాధువులు అంటే సాధారణంగా సాధువులు అంటే ఏమంటాము, రకరకాల డ్రెస్సులు వేసుకొని గడ్డం పెంచుకొని నామాలు పెట్టుకొని అలా తిరిగి వాళ్ళు సాధువులు అంటాం. రీసెంట్గా మన కుంభమేళాలో చూస్తా ఉన్నాం, అఘోరాలని సాధువులని రకరకాలను చూస్తాం. మరి వాళ్ళనే దృష్టిలో పెట్టుకోవద్దు. సాధువులు అంటే సాధు స్వభావం, హృదయంలో సాధు స్వభావం. వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు ఇతరుల మీద. ఎందుకంటే వాళ్ళు తిరిగి ప్రతిఘటించే మనసు వాళ్ళకు ఉండదు, ప్రతిఘటించి అవతలని హింసించాలని ఉండదు. వాళ్ళ స్వభావం సాఫ్ట్నెస్. తిట్టినా తిట్టించుకుంటారు, కాకపోతే లోపల తిట్టుకొని అవతలకి వెళ్ళిపోతారేమో కానీ వాళ్ళు తిరగబడరు అవతల మీద, కోపపడరు. మరి ఇటువంటి సాధు స్వభావం కలిగిన వాళ్ళని యెహోవా రక్షిస్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను కృంగి ఉండగా ఆయనను రక్షించు. ఇటువంటి వారిని కాపాడేవాడు ఎవరంటే యెహోవా దేవుడు. మరి సాధువులకి మరి ఎవరు సహాయం చేయాలి? మరి ఒకళ్ళు వాళ్ళు తిరిగి కొడతామని వాళ్ళు తలదించుకొని తగ్గించుకొని వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు పనికిమాల కింద రక్కేస్తారు, కానీ ఏం చేస్తారు? ఎవరు మంచి మనుషులు కూడా వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళని హింసించేవాడు కొంత రౌడీగా ఉంటాడేమో, అలాంటి సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కారణం. అటువంటి వారిని వీళ్ళు రక్షించేది దేవుడే. కాబట్టి యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. తర్వాత చూసినట్టయితే యెహోవాను ప్రేమించు వారిని ఆయన రక్షిస్తాడు. కీర్తనలు 145వ అధ్యాయము, కీర్తనలు 145వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా 145 అమ్మా, 145 సరే. యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయి. యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడు. మరి ఎవరైతే యెహోవాను ప్రేమిస్తారో వాళ్ళందరినీ కాపాడతారు. ముందే చెప్పుకున్నాం, యెహోవా భక్తులారా, యెహోవాను ప్రేమించే వాళ్ళారా, ఆయన మిమ్మల్ని కాపాడతారు. ప్రేమించడం అంటే ఏంటి? ఎవరిని ప్రేమిస్తాం? సాధారణంగా మన కడుపును పుట్టిన బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని మాత్రం ప్రేమిస్తాం. ఈ రోజుల్లో బాగా ప్రేమించడం చాలా తక్కువగా చూస్తాం. ఎందుకంటే ఒక స్థలాలు, ఆస్తి, ఇంకొకటి ధనము, దేని దగ్గర దగ్గర గొడవలు వస్తుంటాయి. వచ్చినప్పుడు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బంధుమిత్రులతో డివిజన్ అనేది ఏర్పడుతుంది. ఆ వాళ్ళ ప్రేమించే తత్వం మన దగ్గర నుంచి కొరబడుతుంది. ఆ ప్రేమలు అనేవి నశించిపోతాయి. మరి ఈ లోకమయ సమయంలో ప్రేమ అనేక ప్రేమ చల్లారని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటిది కుటుంబాల్లో లేనప్పుడు మనం ఇతరులను ప్రేమించడం చాలా కష్టంగా ఉంది. మరి అలాంటప్పుడు యెహోవాను ఎలా ప్రేమిస్తాం? యెహోవాను ప్రేమించడం అంటే నేరుగా యెహోవా దేవుడు కనిపిస్తున్నాడా? మనతో పాటు ఉన్న మన ప్రజల్ని, మనతో ఉన్న స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని, బంధుమిత్రులు అందరూ ప్రేమిస్తే యెహోవాను ప్రేమించినట్టే కదా. మరి ఆ పని మనం చేస్తున్నామంటే అది లేదు. అది చేయకుండా నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, తన సహోదరుని ద్వేషించేవాడు దేవుని ప్రేమించిన వాడు అవుతాడా? కాడు కదా. కాబట్టి మనకి ఆస్తి ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా మనము ఏం చేయాలంటే ప్రేమించే వాళ్ళగా ఈ లోకంలో ఉండాలి. మన బాధలన్నింటినీ యెహోవా దేవునికి అప్పచెప్పుకోవాల్సిందే, కానీ మన ఇతరులు చెప్పుకుంటే ఆ బాధలు తీరవు. మన ప్రార్థన దేవుడు చెప్పుకోవాలి, ఆ సమస్య ఆయనే తెలుస్తారు. అంతేగాని మనం ఇతరులని, బంధుమిత్రులైతేనేమి, స్నేహితులైతే, ఇతరులైతే ఎవరిని ద్వేషిస్తే యెహోవాను ప్రేమించినట్టు కాదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించుకొని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు పరదేశులను కూడా రక్షిస్తారు. 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడేవాడు, ఆయన తండ్రి దేశులను కాపాడు. నిజానికి పరదేశులు అంటే ఎవరంటే
దేవుడి పరదేశులు అందరం నిజానికి. ఆయన పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మనం ఆ దేశంలో లేం కాబట్టి ఈ దేశంలో మనందరం పరదేశం నిజాం. కానీ వాస్తవం ఏంటంటే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారిని, వేరే ప్రాంతం నుండి ఇక్కడ ఉంటున్న వారిని అందరూ కూడా పరదేశం కింద లెక్క. మరి ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడికి మనకి రెంటుకుంటున్నారు అనుకున్నాం, మన ప్రాంతం వేరే ఊరు. మన చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారు ఎక్కువ మంది, కానీ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? లేదు. వాళ్ళు పరదేశం కింద లెక్క. ఏదైనా అవసరమైతే మనమే చేయాలి. అటువంటి చేస్తున్నామా? కొంతమంది చేస్తారు, చేయడం లేదు, నేను అనలేదు. కానీ కాబట్టి కేవలం వేరే దేశం నుంచి వచ్చినట్టే కాదు, ఇతర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళందరూ పరదేశులు. మన వాళ్ళకి ఆయనందరూ పరదేశులు. వాళ్ళకి సహాయం చేయడానికి మన మనసు రావాలి. అది అప్పుడు మన గొప్ప మనసు అయితే కనపడేది. మరి ఇటువంటి వారిని యెహోవా అక్కడ కాపాడుతున్నాడంట. కాపాడాడు, పరదేశులను కాపాడు. మన రూతు గ్రంథంలో చూసినట్టయితే మరి రూతు మోయాబు దేశం నుండి మరలా ఇశ్రాయేలు దేశానికి వచ్చింది వాళ్ళ అత్తతో పాటు, నయోమితో. మరి వాళ్ళు ఆదరించాడా లేదా? బోయజు ఆదరించాడా? ఆదరించాడు. ఆదరించి ఏం చేశాడు? తర్వాత నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి వాళ్ళ చుట్టాల ద్వారా సహాయం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరు ఇష్టపడకపోతే తర్వాత ఆయన ఇష్టపడి వాళ్ళ స్థలాన్ని తీసుకొని వాళ్ళ అప్పులు మొత్తాన్ని తీర్చేసి ఆమెను పెళ్లి చేసుకుంటారు. మరి అంత గొప్ప మనసున్న ఆయన మన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డ మనం చూస్తాం. కాబట్టి పరదేశం ప్రేమించడం అంటే అలా ఉండాలి. ఏది సహాయం చేసే మనసు. ముందుగా ఆయన నేను పెళ్లి చేసుకుంటానని తీసుకోలేదు. దగ్గర బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళని గట్టిగా చేస్తే మేము దానికి ఇష్టపడమన్నప్పుడు తర్వాత ఈ కొంచెం దూరం బంధువు అయితే తర్వాత ఆయన చూసినప్పుడు ఆమె భర్తలేని ఉన్నప్పుడు ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వంశంలో నుంచి తర్వాత ఈ దావీదు వీళ్ళందరూ రావడం, తర్వాత యేసుక్రీస్తు వారు యేసోబు ఆ వంశావళిలో పుట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి పరదేశులను ప్రేమించడం అంటే అలా ఉంటుంది. అలాగే తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు. మరి యెహూదుడు తండ్రి లేని వారిని, మరి తండ్రి కుటుంబానికి పెద్ద, తండ్రిగా చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి చాలా బాగుంటుంది. చాలాసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒక అనారోగ్యం చేస్తారు, లేకపోతే యాక్సిడెంట్లను, మన కరోనా పాండమిక్ సమయంలో చనిపోయినప్పుడు వాళ్ళు ఆదరించేవారు ఎవరు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని ఆదరించేవాడు యెహోవా దేవుడు అని చెప్తున్నాడు. అలాగే పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఆమెను విధవరాలను పిలుస్తారు, ఆమెను ఆదరించేవారు. చాలామంది వాళ్ళని తర్వాత ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆశ దోచుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఇంట్లో నుంచి తరిమేయడానికి రకరకాల కారణాలు. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడని ఇక్కడ మన వాక్యంలో తెలుసు. మరి ఇలాంటి పనులు చేసే భక్తిహీనుల మార్గం వంకరగా మారుస్తాం. మనం సక్రమైన మార్గంలో పోయినట్లయితే చేరాల్సిన గమ్యం చేస్తాం, కానీ వంకర మార్గంలో పోతే చేరాల్సిన గమ్యాన్ని మనం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యాలు అంటే విధవరాళ్ళ మీద, పరదేశుల మీద అక్రమంగా చేసే ఇట్లాంటి వ్యతిరేకమైన పనులు చేసే వారిని ఆయన వంకర మార్గంలో నడిపిస్తాడు. వంకర మార్గంలో అంటే ఒక స్ట్రైట్ రోడ్లు వెళ్ళకుండా అడవులోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏమైంది? నీ పరిస్థితి ఏమైంది? అడవులోకి వెళ్ళినా అక్కడ పులులు చింపాలంటే నీ పరిస్థితి ఏమైంది? అయిపోద్ది, ఇంకేమో. అలాగా లేదా ఒక యాక్సిడెంట్ రోడ్లోకి వెళ్ళిపోతే ఏమైంది? నీ పని అయిపోయింది. కాబట్టి సరళ ఒక మంచి మార్గంలో కాకుండా వంకర మార్గంలో దేవుడు అటువంటి వాళ్ళు నడిపిస్తారు. ఎవరైతే పరదేశులకి, విధవరాళ్ళకి, తండ్రులకి వ్యతిరేకం చేస్తారో వాళ్ళని భక్తిహీనులను పిలవడం జరుగుతుంది. వాళ్ళని ఆ మార్గంలో దేవుడు తీసుకెళ్తాడనే వాక్యం ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు. చివరిగా చూసినట్టే మనం చదువుకున్నటువంటి 120వ కీర్తన చదువుకున్నాం ఒకసారి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించువాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడేవాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును.
ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు ఎక్కువ నిన్ను కాపాడు. మరి ఇది యాత్రా కీర్తన అంటారు. సహజంగా ఈ కీర్తన ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు చదువుకొని వెళ్తారు చాలా మంది. నేను చిన్నతనం నుండి చూస్తున్నాను. మనం వెళ్ళేటప్పుడు ఏమైనా పాస్టర్ గారు పిలిచి ప్రేయర్ చేయమన్నా దీంట్లో వాక్యాలు చదివి ప్రేయర్ చేసి క్షేమంగా వెళ్ళిపోయింది అంటారు. మనం కూడా ఈ కీర్తన 120 కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకుని వెళ్తే చాలా మంచిది. అని మనకు చాలా బిజీ కదా, టైం ఉండదు. టైం అయినాక రెడీ అవుతాం, అప్పటికప్పుడు బయలుదేరి ప్రార్థన కూడా చేసుకుంటారు. ప్రార్థన కంపల్సరీ, లేకపోతే ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి. మరి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చింది. మరి కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి. అక్కడి నుంచి ఎవరైనా వస్తారని ఎదురు చూస్తే రావాలేదు, పైకి చూడాలి. ప్రభు యేసుక్రీస్తు వారి పైన ఉన్నారు. పైకి చూసి సహజంగా నలుదిక్కులు చూస్తామని పైకి చూడాలి. ఎందుకంటే పైకి ఎత్తాలంటే మేడం కాదు కదా మనకి తొందరగా. కాబట్టి పైకి చూస్తే దేవుడు గుర్తు వస్తాడు. అప్పుడు ఆయన వైపు చూసి మనం ప్రార్థించాలి. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించినాడు. మనం భూమి మీద ఉన్నాము, దేవుడు ఆకాశంలో, పై ఆకాశంలో, మూడో ఆకాశంలో ఉన్నాడు దేవుడు. కాబట్టి పైకి చూడాలి. అందుకంటే చెప్తుంది, ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు. నీ పాదములు ఆయన తొట్టిల్లనేడు. ఎక్కడ నడిచినా, నేలలో నడిచినా, మరి వేడిలో నడిచినా, ఎక్కడైనా నడిచినా నీ పాదం తొట్టిల్లో నిలుచున్నాడు. అక్కడ నిన్ను కాపాడవాడు, కొనుక్కుడు నిద్రపాడు. యేసుక్రీస్తు ప్రభు కొనికి నిద్రిస్తమైంది. ఒక పాట కూడా ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారు. కునికితే ఏమైందంట, పడవలో ప్రయాణం చేస్తూ అమరమ్మన ఆయన నిద్రపోతున్నప్పుడు ఏం జరిగింది, పడవలో గాలి వాన తుఫాను వచ్చేసి శిష్యులందరూ గోలగా ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, కాపాడు అన్నారు. కాబట్టి ఆయన ఒక క్షణం నిద్రించిన ఏమవుతుంది, భూమి ఆకాశంలో పరిస్థితి చాలా బాగుంటుంది. కాకపోతే ఆ శిష్యులకి వాళ్ళ విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి చేసిన పరిస్థితి కానీ అది వేరే విధంగా కాదు. కానీ మరి ఆయన కాపాడేవాడు, కునుకుడు నిద్రించుడు, ఇశ్రాయేలుని కాపాడు కునుకునించుడు. మరి ఈ లోకానికి ఆయన ఇశ్రాయేలు ఇక దేశంలో ఆయన యోధా వంశం నుండి ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఇశ్రాయేలు వారికి ఈ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా. తద్వారా మనందరికీ కూడా ఎవరైతే రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. మరి నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. మరి పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బ నీకు తగలదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో అప్పుడు మాత్రం ఇది జరుగుతుంది. ఇష్టానుసారంగా మనం తిరిగి ఎండ దెబ్బ తగలదంటే కుదరదు. అవసరమైనప్పుడే తిరగాలి. నా ఇష్టానుసారంగా ఎండలో తిరుగుతాను, ఎండాకాలం అంతా రాబోతుంది, ఎండాకాలం తిరిగి ఎండ దెబ్బ తగలదంటే ఎండ దెబ్బలో పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలాసార్లు చెప్పలేదు. ఎండ దెబ్బ తిరిగినప్పుడు బాగా ఉంటుంది, రాత్రి బాగానే ఉంటుంది. రాత్రి ఒక్కసారి తేడా వస్తుంది, మధ్యరాత్రిలో వేకుజామున ఒక్కసారి తప్పని పోతారు. ఆ ఎఫెక్ట్ వేకుజామున తెలియదు. అందుకే వేకుజామున చాలా మంది చనిపోతూ ఉంటారు చూడండి ఎండాకాలం. మరి రాత్రి వెన్నెల దెబ్బలు, వెన్నెలంటే చల్లగా ఉంటుంది, మంచు, ఇది కూడా ఎఫెక్ట్. మంచులో కూడా తిరగకూడదు, మంచులో కూడా తిరగకూడదు, అవసరానికి తిరగాలి. కానీ రాత్రి అంతా పని పాట లేకుండా ఈ రోజుల్లో అయితే మరి తల్లిదండ్రులు బండ్లు కొనిస్తున్నారు పిల్లలకి. పనున్నా లేకపోతే తిరిగేవాళ్ళు, తాగి తిరిగేవాళ్ళు, డబ్బులు తిరిగేవాళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇటువంటి ఎఫెక్ట్ తగలడానికి ఖచ్చితంగా జరుగుతుంది. కనుక యెహోవాను ఆశ్రయించి పద్ధతి ప్రకారం జీవిస్తామంటే పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్న దెబ్బ తగలదని చెబుతున్నాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను. కన్య ఏం చేయాలి, ఎప్పుడు ఆశ్రయించినప్పుడు మాత్రమే, దేవుని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు ఏ అపాయం జరగదు. దేవుడు అందరిని కాపాడుతున్నాడు, నేను దేవుడు నమ్ముకోలేదు, నేను బాప్తిసం పొందలేదు, ఆధునిక కాపాడుతున్నాడుగా అని గర్వించి వచ్చేమో. ఓ సహోదరుడు సహోదరి గమనించు. మరి ఆపద ఎప్పుడు వస్తుందో, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. గర్వించింది నీ మనసులో, మరి దూత గర్వించింది పరలోకంలో. నేను చెప్తే నీ దూతలందరూ పాటలు పాడుతున్నారు, నేను చెప్తే నీ వీళ్ళందరూ నా ఇష్టానుసారంగా నడుస్తా ఉన్నారు. నేనెందుకు దేవుని సింహాసనం మీద కూర్చోకూడదని సాతాను మరి లూసిఫర్ అనుకోవడం జరిగింది. తన హృదయంలో ఎప్పుడైతే అనుకున్నాడో దేవుడు వెంటనే గ్రహించి మరి ఆ దూత, ఏ దూత అయితే దేవుని స్తుతిస్తూ ఆ దూత సమాజానికి అడ్డుగా ఉన్నాడు, ఆ దూత సమూహాన్ని మొత్తాన్ని భూమి మీదకి తోసివేయడం జరిగింది. అతన్ని మనం సాతాను అని పిలుస్తున్నాం. లూసిఫర్ అంటే సాతాను కాదు, వెలుగు దూత, చాలా వెలుగుగా ఉండే దూత, దేవుని స్తుతించేవారు. మరి వారెవరో కాదు, మొత్తం దాదాపు 100 కోట్ల మంది ఉంటే దాంట్లో
33 కోట్ల మంది చెప్తుంటారు కదా, 33 కోట్ల మంది దేవతలని. వారే వీరు పైనుంచి కింద పడేసిన వాళ్ళే రకరకాల పేర్లతో పిలవబడుతున్నారు ఈరోజు. సాతాను సమూహం. మిగిలిన 66.5 మాత్రం పరలోకంలో ఉన్నారు, దేవుని కొలుస్తూ ఉన్నారు. ఈ దూతల గురించి చెప్పాలంటే 7 రకాల దూతలు ఉన్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్పుకున్నాం. ఆ దూతలు వాళ్ళు చేసే పనులు ఏంటి అనే పనులు అంతా రకరకాలుగా ఉంది. ఒక దూత సమూహం మాత్రం భూమి మీదకి రాబడింది. ఆయన సాతానాన్ని మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆయన నీ ప్రాణములు కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలని చెప్పండి కాపాడు. ఈ నూతన సంవత్సరంలో 2020 సంవత్సరంలో మరి జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరి మాసంలో మరి 2వ ఆదివారం మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ సంవత్సరం అంతా ఇది మొదలుకొని నేను యెహోవా నిరంతరము నీ రాకపోకల్లో తోడుకుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాడు. మరి నూతన సంవత్సరం వచ్చిన కొత్తలో మనం చూసాం. మరి అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అనేటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో మరి లాస్ ఏంజల్స్ అనే ఒక సిటీ, ప్రపంచంలో ఒక గొప్ప సిటీలో 4వ సిటీ అయినటువంటి లాస్ ఏంజల్స్లో మరి ప్రపంచంలో గొప్ప సినిమా అనేటువంటి హాలీవుడ్ పిక్చర్స్ తీయడం జరుగుతూ ఉంటుంది. మరి మనకి ఇక్కడ అయితే టాలీవుడ్ అంటారు, కోలీవుడ్, రకరకాల హిందీలో బాలీవుడ్ అంటుంటారు. అలాగే ఇక్కడ హాలీవుడ్ పిక్చర్స్ ఇంగ్లీష్ వాళ్ళు తెలిసేది. మరి అటువంటి ప్రదేశంలో విపరీతమైన ధనవంతులు కొన్ని కోట్ల విలువలతో ఇల్లు కట్టుకొని ఉన్నారు. మరి 3వ తారీఖు ఏం జరిగిందంటే అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ జరుగుతుంది. అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు గొప్ప వాళ్ళంతా చేరు ఉన్నారు. మరి అక్కడ యాంకర్గా ఉన్నటువంటి ఆవిడ ఏం చేసిందంటే ఎవరెవరికి ఎన్ని పాయింట్స్, ఎన్ని మార్క్స్ వస్తే చూద్దామని ఒక యాక్టర్కి చెప్తే 11 మార్క్స్ రావడం జరిగింది. మరి తల్లిదండ్రులకి ఎంత ఇస్తారంటే 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దేవుడికి అందిస్తారంటే ఎవరు వేయలేదు, ఓటు 0 వచ్చింది. ఇంకొక సినిమా యాక్టర్కి అడిగితే 1 వేశారు. ఆడంది. ఈ భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఎవరు కూడా ఒక ఓటు కూడా లేదు, పెద్ద గొప్ప విషయం కాదని చెప్పేసి ఆవిడ అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎగతాలు చేసి నవ్వారు. గోల అందరూ ఆమోదం నింపారు. అన్నది ఆవిడ అదే గోల. అదే రోజు ఆ ఊరిలో ఒక ఆవిడ స్వార్థ ప్రకటిస్తూ ఉంది. ఈ పట్టణానికి నాశనం రాబోతా ఉంది, దేవుని వార్తను ప్రకటిస్తూ నమ్మండి దేవుణ్ణి అని చెప్తూ ఉంది. ఆమె ఎవరు పట్టించుకోలేదు. 2 రోజులు గడిచిన తర్వాత ఆకాశంలో నుంచి ఒక పెద్ద గ్లోబ్ లాంటి నిప్పుల కణాలు అవి ఆకాశం నుంచి రావడం, లాస్ ఏంజల్స్ మీద పడడం, తగలబడ్డం, విపరీతమైన గాలి రావడం, పట్టణం అంతా తగలబడ్డం, సిటీ మొత్తం. మరి వాళ్ళ ఆదాయం ఏంటంటే మన దేశపు ఆదాయం, సంవత్సరం అంత ఆదాయం కన్నా ఎక్కువ అంట. ఒక్క సిటీ ఆదాయం ఇంకా చాలా ఎక్కువ అంట. అంత అన్ని కోట్ల డబ్బు కష్టపడదు. మనకి ఫేస్బుక్ ఎలాన్ మస్క్, పెట్రోల్ అతను ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఆయిల్ 400 మిలియన్ కోట్లతో కట్టిందంట. అది కూడా కాలిపోయింది. కానీ చర్చి ఒకటి, 2 చర్చిలు ఉన్నాయి. ఆసియం చర్చి, మామూలు చర్చి ఒకటి. ఖురాన్, దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మని ఖురాన్ భక్తులు ఒక అతను ఉన్నాడు. అతని ఇల్లు కాలిపోలేదు, చర్చిలు కాలిపోలేదు. ఒక ఇల్లు కాలిపోయిన ఇంట్లో బైబిల్ మొత్తం అట్లానే ఒక్క పేజీ కూడా కాలిపోలేదు. దేవుడు వెంటనే చూపించాడు. ఇందా చెప్పాను కదా నేను, ప్రతీకారం దేవుడు ఎలా తెచ్చుకుంటాడు భక్తిహీనులు అలాంటి. మరి ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే చూపించాడంటే మనందరికీ అదొక హెచ్చరికగా దేవుడు చెబుతున్నాడు. ఆమె గమనించిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆమె ఏం చేసిందంటే, నేను క్షమాపణ చెబుతున్నాను ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ ఊళ్ళో వర్షం పడి ఆ కార్చి సాగిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రజలకు సాతాను గర్వించవచ్చు, బయటికి ఇతరులకు చెప్పకపోవచ్చు, మన ఇంట్లో వద్ద చెప్పకపోవచ్చు, మన నైబర్స్, మన పని చేసే చోట ఎవరితో చెప్పకపోవచ్చు. హృదయంలో అనుకున్న దాన్ని దేవుడు సాతానులో ఎలాగైతే చూశాడో అలాగే దేవుడు నీ హృదయంలో ఉన్నదాన్ని చూస్తాడు. ఖచ్చితంగా ప్రతీకారం చేస్తారు. నాకు ఎలా ఎందుకు జరుగుతుందని అనుకోవచ్చు. నీ హృదయంలో ఏమనుకున్నా ఒకసారి నువ్వు పరీక్షించి చూసుకోవాల్సిన అవసరం అంతే. వాళ్ళు పబ్లిక్ కానీ వీడియోలు తీస్తారు. ఆ వీడియోలు చూస్తేనే మనకు తెలిసినవి కానీ లేకపోతే మనకు తెలియదు చెప్పడానికి. కానీ లాస్ట్ ఇయర్ ఒక అతను చెప్పాడు, ఒక 7 సిటీస్ చెప్పాడు. దాంట్లో మొట్టమొదటి న్యూయార్క్ ఉంది, వాషింగ్టన్ ఉంది, చాలా సిటీలు చెప్పాడు. లాస్ట్లో లాస్ ఏంజల్స్ చెప్పాడు. కానీ లాస్ ఏంజల్స్లో తొందరపడి ఆ మూర్ఖ ప్రవర్తన, భక్తిహీనతను ప్రదర్శించారు.
దేవుడు వెంటనే దాని మీద ప్రతీకారం చూపించాడు. చూడండి, పేరు కూడా చూడండి, లాస్ ఏంజల్స్. ఏంజల్స్ అంటే ఎవరు? దేవుని దూతలు. లాస్ అయ్యారు, అక్కడ లేరు అక్కడ, అందుకే దానికి ప్రతీకారం వచ్చింది. పేరులో కూడా ఉంది దాంట్లో, మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన సోదరుడి వాక్యం ఉంటున్న ఎవరైనా సరే మన హృదయంలో కానీ మనము భక్తిహీనతతో దేవునికి విరోధంగా ఆలోచించినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతీకారం చేస్తాడు. మన అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మన స్థితిగతులు కావచ్చు, లేకపోతే మన ఆస్తిపాస్తులు కావచ్చు, మన ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, ఏదైనా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయంటే మనం ఏదో తప్పు చేసేమన్న దాన్ని గమనించుకోం. చాలామంది దాన్ని గ్రహించారు. మనం ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చొని ఏమైనా చేశామో మన గత కాలంలో ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు ఆ విషయాన్ని మనకు ఖచ్చితంగా బయలుపరుస్తారు. తద్వారా మన తప్పులు తెలుసుకున్న క్షమాపణ అడిగితే మనకున్న ఆ పాప స్థితి, మన నష్టపోయిన స్థితిని దేవుడు తీసేసి తిరిగి మనకు మంచి స్థితిని ఇవ్వడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాను. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఈ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాగణులను అపనందుతులను జీవగల కృపగల మా ప్రభువా, ఈ సాయం సమయం ముందు శ్రీ సొసైటీ ఆవరణంలో శ్రీ సొసైటీ వారి ద్వారా జరుగుతున్న పరిచయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాదాపు 130 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిచర్యను మీరు ఆశ్రయిస్తున్న దీవించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దాన్ని అనేకులు తండ్రి ఈ సొసైటీ సేవ చేసి మరణించి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారు చేస్తూ ఉన్నారు తండ్రి. నేను ఈ పరిచర్యని మీరు ఆపలేదు కానీ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యలో మేము కూడా పాల్పంపులు పొందడానికి పరిచయం కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఎక్కువ కొన్ని వాక్యాలు తండ్రి ఆయన సోదరులతో పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందించిన విషయంలో ఏదైనా అతన్ని పొరపాటుగా బోధించుంటాను క్షమించమని ప్రార్థిస్తున్నాను. మాకు కావాల్సిన ఆత్మ పరిశీలన చేసుకుని మంచి పరిశుద్ధమైన జీవితం మీ భయభక్తులు కలిగి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా సాక్షిగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ ఈ మనవులు మా ప్రభుత్వ ప్రేమ మరియు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి ప్రార్థించగలిగే కూర్చున్నాము తండ్రి. ఆమేన్.